మీరు ఇక్కడ లోకలా? నేను ఇక్కడ లోకల్ అన్న స్థానికుడిని, రహమత్ నగర్ డివిజన్ జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ని. పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి రహమత్ నగర్ డివిజన్ లో ఎలా ఎలక్షన్ జరుగుతుందని ప్రతి బూత్ వెళ్ళి తిరగడం జరుగుతుంది అన్న. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు నాన్ లోకల్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి రైట్గా సునీత చెప్తా ఉంది. 100కి 100% మాకు ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారన్న. 1-2 అడపా ఉండొచ్చు, వారిని కూడా పార్టీ అధిష్టానం చెప్పింది, వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు ఇక్కడే ఓటర్, ఎక్కడుంది ఓటు మీది? నాది 173. ఓటు వేయడానికి వెళ్తున్నారా? అందుకే రెడీ వెళ్తున్నా ఇక చూసుకుంటూ మధ్యాహ్నం అయినాక ఫ్రీ అవుతుంది కదా అని. అప్పుడు ఇప్పటి వరకు ఎట్లా అయింది ప్రెసెంట్? చూస్తుంటే చాలా మంది జనాభా ఉన్నట్టు అనిపిస్తుంది రహమత్ నగర్ లో. జనరల్ అయితే కొన్ని ప్రాంతాల్లో క్లాస్ ఏరియాలో మీకు కాంగ్రెస్ వేవ్ కనిపిస్తలేదా అన్న? మీకు కాంగ్రెస్ వేవ్ థంబింగ్ వేవ్ తో గెలుస్తున్నాం అన్న. 100% నవీన్ యాదవ్ గారు ఇక్కడ జూబ్లీస్ లో ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నారు. అందరం కూడా సంసిద్ధంగా సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నాం సాయంత్రం వరకు. జనరల్ గా కొన్ని బస్తీలలో కొన్ని కాలనీలకు పోతే క్లాస్ ఉన్నారు, కొద్ది మంది వస్తున్నారు, ఓటు వేసిపోతున్నారు చాలా నీట్ గా. ఇక్కడనేమో క్యూ లైన్లు, పెద్ద పెద్ద హంగామా, మొత్తం జన సందోహం ఎక్కువ కనిపిస్తుంది, జనాలు ఎక్కువ కనిపిస్తారు. జనాలంటే వాస్తవానికి ఏమైందంటారా, జూబ్లీస్ నియోజకవర్గం పక్కన చుట్టుపక్కల ఏదైతే ఆఫీసులు ఉంటాయో చాలా వరకు లీవ్స్ చేయలే. వీళ్ళు ఏం చేశారంటే అర్లీ అవర్స్ 9 లోపు చాలా వరకు ఓటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకొని మళ్ళీ రావడం వల్ల మళ్ళీ కోలాహలం స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోయింది అనమాట. సాయంత్రం అయితే ఇంకో కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? జనరల్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాక్సిమం బూత్లలో ఇప్పుడు 106 బూత్ దగ్గర ఉన్నా నేను. 900 ఓట్లు ఓవరాల్ గా ఉన్నాయి. ఇప్పుడు దాకా 600 ఓట్లు పోలేనాయి. బిఫోర్ 2 o'clock 600 ఓట్లు పోలేనాయి. ఇక నేను అన్ని చూసుకుంటూ వస్తున్నా, మాక్సిమం 40% వరకు ఇదే 105 కానీ. మీరు చెప్పినట్టు 600 ఓట్లు పోలేని అంటే సాయంత్రం లోపల 100% అయితే 100కి 100%. అంటే మా బెల్ట్ అంతా కాంగ్రెస్ బెల్ట్ కాబట్టి మేము దగ్గరుండి వారిని తీసుకుని వచ్చి కంపల్సరీ కాంగ్రెస్ బెల్ట్. 100% కాంగ్రెస్ బెల్ట్. మేము రహమత్ ఆటోలు కూడా ప్రొవైడ్ చేసినాము, వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసి మరి తీసుకుపోయి ఓటర్లని ఆడ అంటే మేము డ్రాప్ అండ్ పికప్ పాయింట్ కూడా పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు తీసుకోవద్దు వెసులుబాటు, వాళ్ళు కొందరు నడవలేని వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మీరు తీసుకోపోతే ప్రలోభ పెట్టినట్టు ఉంటుంది కదా వెంకట గారు. అంటే నేను ఇప్పుడు లీడర్ని కాదు కదా, నేను కూడా ఒక ఓటర్ని, కార్యకర్తని. ఓటరు ఆ లైన్ లో ఓటర్ని కాబట్టి ఓటు వేయలేకపోతున్నాను కాబట్టి 100% నేను నా సహకారం చేయాలి కాబట్టి 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటా కదా.